ఫ్రెండ్లీ పోలీస్ అంటే మాటల్లో కాదు చేతల్లో చూపెడుతున్న పోలీస్ అతను. ఒక చేత లాఠీ పట్టుకొని మరో చేత లా అండ్ ఆర్డర్ని చక్కబెడుతున్న పోలీస్ అతను. పోలీసోడంటే బాధితులకు అండగా ఉండాలే గాని అక్రమార్కులకు కాదంటారాయన. లాఠీ దులపాల్సింది అరాచక శక్తులపైన గాని అనగారిన జనాలపైన కాదంటారు. కాకి యూనిఫామ్ అంటే ఎనలేని ఫ్యాషన్ ఆ పోలీసోడికి. ఆ డ్రెస్ వేసుకున్నాడంటే పునకాలు లోడింగే. అవతల వైపు ఎవరున్నా లగాదెంగే. ఆయనెవరో కాదు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆయన పేరు హాట్ టాపిక్. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న అభిషేక్ మహంతిపై మైత్రి న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ కొత్వాల్ అభిషేక్ మహంతి పేరు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మారుమోగుతోంది. పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకొని పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే జిల్లాపై పూర్తి పట్టు బిగించారాయన. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఆయన ప్రిన్సిపుల్గా కనబడుతోంది. జిల్లాలో ఉన్న అరాచక శక్తులు, అక్రమార్కులు, రౌడీ షీటర్లు, కబ్జాకోరులు, వైట్ కాలర్ నేరగాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నాది అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, నాకు ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు, నేను ఫలానా నాయకుడి కుడి భుజాన్ని, ఫలానా నాయకుడి ఎడమ భుజాన్ని అంటూ పిచ్చి కూతలు కూస్తే ఆ నాలికను తెగ్గోసి చేతిలో పెట్టి పంపిస్తున్నారు. అదే సమయంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ భుజం తట్టి భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అంటూ అటు పబ్లిక్కి ఇటు క్రిమినల్స్కి ఇండికేషన్స్ పంపించారు సిపి అభిషేక్ మహంతి. ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్కి యంగ్ ఐడియాలు వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో చూడొచ్చు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన దర్యాప్తు సిస్టమ్కి భిన్నంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు సిపి అభిషేక్ మహంతి. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 2 సీఏలతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు ఈ టీంలో పనిచేస్తారు. సెటిల్మెంట్లు చేయడం, భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, అక్రమ ఆర్థిక లావాదేవీలపైన ఈ స్పెషల్ టీం పనిచేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్య జనాలను వేధించే వైట్ కాలర్ నేరగాళ్లపై ఈ టీం ఉక్కుపాదం మోపుతుంది. వారిపై హిస్టరీ షీట్ తయారు చేయడమే కాదు, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈఓడబ్ల్యూ వెనుకాడదు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు కొత్త రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు 2 పేరున్న పొలిటికల్ లీడర్లను అరెస్టు చేసి బొక్కలో వేశారు సిపి అభిషేక్ మహంతి. అందులో ఓ కార్పొరేటర్తో పాటు మరొక ప్రముఖుడు కూడా ఉన్నారు. వారిపై క్రైమ్ నెంబర్ 491/223లో ఐపీసీ సెక్షన్ 120B, 447, 427, 465, 467, 468, 471 రెడ్ విత్ 34 కేసును నమోదు చేశారు. పోలీసులు పెట్టిన ఈ సెక్షన్లను బట్టి చూస్తే భూ కబ్జాకోర్లు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదని ఇండికేషన్ ఇచ్చారు సిపి. అభిషేక్ మహంతి గారు ఇక్కడికి వచ్చినందుకు ఆయన గురించి నేను తెలుసుకుంటే ఆయన మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసింది. నా సమస్య పరిష్కారం అవుతామని అందరు చెప్పారు కరీంనగర్ ప్రజలు. వెంటనే సిపి గారిని నేను అప్రోచ్ అయినా. నా డాక్యుమెంట్లు అన్ని చూసిండు సిపి గారు, నాతో మాట్లాడి అన్ని చూసి నీ ఇంత నీట్గా ఉన్నా కూడా నీకు ఎందుకు అట్టనియలేదా అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మొత్తం గుప్పెట్లా పెట్టుకున్నది. వీళ్ళందరి మీద సిపి గారు కొరడా జులిపించారు. ఇంకా చాలా మంది అరెస్ట్ చేస్తారు. ఇది ఇలా ఉంటే సిపి అభిషేక్ మహంతి ఇచ్చిన భరోసా పీడిత బాధిత జనాలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి అనూహ్య స్పందన వస్తోంది. ఇన్నాళ్ళు రౌడీ షీటర్లు, భూ కబ్జా కోర్లకు, అధికార పార్టీ ముసుగులో చెలామణి అయిన అక్రమార్కులకు భయపడి అజ్ఞాతంలో ఉన్న బాధితులంతా కమిషనరేట్కి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్పై ఫిర్యాదు చేసిన బాధితులు తాజాగా మరికొంతమంది కార్పొరేటర్లు, ఇతర కబ్జా కోర్లపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. వారిపై కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పోలీసులు 10 మందికి పైగా అక్రమార్కుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.
వారిలో ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు రౌడీ షీటర్లు, పాత నేరస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరిపైన చర్యలు చేపడితే మరికొంతమంది పెద్ద తలకాయలు జైలు ఊచలు లెక్కపెట్టే అవకాశం ఉంది. ఇదే కాకుండా సొంత శాఖలో సైతం ప్రక్షాళన స్టార్ట్ చేశారు అభిషేక్ మహంతి. డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులకు ఇప్పటికే మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారట. కట్టుబట్టలతో వచ్చా, కట్టుబట్టలతోనే వెళ్తా, ఎవరైనా తోక జాడించారంటే తాట తీస్తానని డ్యూటీలో జాయిన్ అయిన కొత్తలోనే హెచ్చరికలు జారీ చేశారట. మరోవైపు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేందుకు డిపార్ట్మెంట్లో పలు సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సమర్థులైన అధికారులను ఇప్పటికే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియమించారట. శాంతి భద్రతల్లో భాగంగా రిజర్వ్డ్ పోలీసులను కూడా ఎంగేజ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ టీంలు అక్కడికి చేరుకొని యాక్షన్లోకి దిగుతాయి. అంతేకాదు, టీంలోని పోలీసులు సర్ప్రైజ్ విజిట్ కూడా చేస్తారు. దీంతో ఏ సమయంలో ఏ పోలీసు వచ్చి తమని అరెస్టు చేస్తారో అని అక్రమార్కులు హడలిపోతున్నారు. ఒక్కో యాక్షన్ టీంని సిఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఈ టీంలన్నీ సిపి కంట్రోల్లో పనిచేస్తాయి. రాష్ట్రంలో ఇలాంటి తరహా స్పెషల్ యాక్షన్ టీంలు ఎక్కడా లేవు. కేవలం కరీంనగర్ జిల్లాలో మాత్రమే పనిచేస్తున్నాయి. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆలోచనల్లోంచే పురుడు పోసుకుంది ఈ స్పెషల్ యాక్షన్ టీం. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా అమలయ్యేలా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు సిపి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీటితో పాటు రెగ్యులర్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి బాధితులకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఈ సిపి గారు ఇప్పుడు కొత్తగా నియామకమైన తర్వాత కొంచెం కార్పొరేటర్ల వైఖరి కానీ దూకుడు కానీ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత కొంచెము ఎలాంటి పక్షపాతన ధోరణి లేకుండా ఎప్పుడు తప్పులు ఎవరు చేసినా కూడా అందరూ చట్టం ముందు సమానమైన ధోరణిలో వెళ్తున్నారు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగి పారదర్శకంగా పాలన ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పవర్ ఏంటో చూపించిన సిపి అభిషేక్ మహంతి వచ్చే లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తానే రోడ్లపైకి వచ్చి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేశారు. ఆ సమయంలో అవతలి వైపు ఎంత పెద్దవాళ్లున్నా ఖాతరు చేయలేదాయన. ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో సిపి చేసిన డ్యూటీకి జనాలు ఫిదా అయ్యారు. ఇలాంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఉంటే శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా ఉండదని చర్చించుకుంటున్నారు.